లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మార్చి 16న నుంచి ఏప్రిల్ 16న తొలి విడత, తెలంగాణలో మే 13న జరగనున్నాయి. సరిగ్గా 30 రోజుల తర్వాత తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గత నెల రోజులుగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఓటా సర్వే సంస్థ అభిప్రాయాలు సేకరిస్తున్నది. ఈ అంశాలపై మనతో చర్చించడానికి ఓటా CEO కంబాల బాలకృష్ణ గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎట్లా చూస్తున్నారు? కరెక్ట్ 30 రోజుల తర్వాత పోలింగ్ జరగబోతున్నది. మూడ్ ఆఫ్ తెలంగాణ ఎట్లా ఉన్నది? అంటే ఇప్పటి వరకు తెలంగాణలో నాకు తెలిసి పెద్దగా ఎన్నికల వాతావరణం కనపట్లేదు. అంటే మనం మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, నాయకులు మాట్లాడుకుంటారు కానీ జనం దగ్గరికి, జనంలో పార్లమెంట్‌కి ఎవరికి ఓటేయాలి, పార్లమెంట్‌లో ఏంది పరిస్థితి అనే విషయంలో పెద్దగా కదలిక లేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా పెద్దగా ఇప్పుడే ఎందుకులే ఇంకో నెల రోజులు ఉందో, లేదంటే ఈ ఈ ఓట్లతోని డైరెక్ట్‌గా ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనకు సంబంధించి ఎలాంటి ప్రభావం ఉండదు గనక ప్రజలు కూడా పెద్దగా అంత ఆసక్తి కనపరచట్లేదు. రాజకీయ పార్టీలు కూడా ఎందుకు ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకోవాలి, అంత అర్జెంట్‌గా ఇప్పటి నుంచే పైసలు ఖర్చు పెట్టేందుకు, కరెక్ట్‌గా ఎన్నికలకు 10 రోజుల ముందో, 15 రోజుల ముందో ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతే బాగుంటుందన్న దాంట్లో చాలా నేను చూస్తున్నా కదా, గడిచిన నెల రోజుల నుంచి మేము ఫీల్డ్‌లో ఉన్నాం. ఎక్కడ పెద్దగా ప్రచార రథాలు ఏం కనపట్లేదు. ఇంటింటికి వచ్చి ఓట్లాడటం కానీ, జనంతో కావటం కానీ, మనకు అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ధూమ్‌ధాం ఒక 3 నెలలు, ఒక 4 పండుగలు అసెంబ్లీ ఎన్నికల్లో గడిచిపోయినాయి. అట్లాంటిది ఇప్పుడు 2, 3 పండుగలు వచ్చినా కానీ రాజకీయ నాయకులు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. సో అందుకనే జనరల్‌గానే అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి ఒక తేడా ఉంటుంది. ఆ తేడా అనేది క్లియర్ కట్ కనబడుతుంది. ప్రజల్లో ఇంకా ఆ వేడి, రాజకీయ పార్టీలు కూడా అంత సీరియస్‌గా పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. జనం కూడా అంత సీరియస్‌గా ఇంకా ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదు. అసెంబ్లీ ఎన్నికలను దగ్గర నుంచి చూశారు. ఈ లోక్సభ ఎన్నికలు ఈ నెల రోజులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. అప్పటికిప్పటికి ఏం తేడా గమనించారు? అంటే ఆ ఎమోషన్స్ ఉన్నాయా అప్పటి లేదు. అసెంబ్లీ ఎన్నికల నేను నాటి? ఇందాకనే చెప్పినట్టు ఈ ఎన్నికలు నేరుగా ప్రజల మీద పెద్దగా ప్రభావం, అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనే విషయంలో ప్రజల్లో అంత పూర్తి స్థాయిలో, అంటే ముఖ్యమంత్రిని ఎన్నుకునే అంత ఆ అది ఉంది కదా, ఆ ఎనర్జీ అనేది ఇప్పుడు కనపట్లేదు. అంటే ప్రధాని ఎన్నుకునేది ఈ విషయం, దీనికి రకరకాల కారణాలు, కొన్ని జాతీయ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రాష్ట్రం ఏం స్కీములు ఇస్తుందనే దాని మీద ఉన్నంత శ్రద్ధ కేంద్రం నుంచి వచ్చి, జనరల్‌గా ఏందంటే అసలు కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఏందో కూడా ప్రజలకు ఎక్కువ మంది తెలిసే అవకాశం లేదు. ఈవెన్ దో మనకు కూడా కేంద్రం ఇన్ని రూపాయలు ఇస్తే రాష్ట్రం ఇన్ని కలిసి ఒక స్కీమ్ ఇచ్చిందంటారు కదా, అది చాలా మందికి తెలియదు. అసలు కేంద్రం ఏమి ఇస్తుంది, కేంద్ర స్కీమ్స్ ఏమొస్తాయి అన్న విషయంలో ప్రజలకు పెద్దగా అవగాహన కూడా ఉండదు. అందుకనే ఈ ఏంటంటే సరే ఓట్లు వేయాలి కనుక వేస్తాము. మొన్న అసెంబ్లీకి వచ్చేసరికి ఏమైందంటే మా ఎమ్మెల్యే ఎవరు, మా ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక డైరెక్ట్ చర్చ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరో లైతర్లే అనే దాని మీద పెద్దగా ఉంటారు తప్ప, ఎంపీని గెలిపించుకోవాలి, ఈ ఎంపీ పోయి అక్కడ మనతో కొట్లాడితే మనకి ఏదో వస్తుంది అన్న విషయంలో జనానికి అంత పెద్ద ఆసక్తి అయితే నాకు కనిపించట్లేదు. ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగా ప్రకటించినాయి. బీఆర్ఎస్‌లో కొంత కీలక నేతలు బయటకు పోవడం, టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం. అయినా కానీ పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించారు 2 పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇంకా హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం లాంటి కీలక స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడం, ప్రచారంలో కూడా పెద్దగా ఇంకా ఈ 2 పార్టీలతో పోల్చితే వెనకబడ్డట్టు కనబడుతుంది. ఏమంటారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ నిజంగా అది ఎందుకు వచ్చిందో ఆ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండి ఇంత బలంగా కనపడుతూ ఇంత ఇంత ఇన్ని జిల్లాల్లో, కొన్ని జిల్లాలకు స్వీప్ చేసిన పరిస్థితిలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులు లేకపోవడం అనేది నిజంగా ఒక రకంగా అది ఒక రాజకీయంగా ఒక అనిశ్చితి నాకు కనపడుతుంది. కాంగ్రెస్కి అసలు ఈ పరిస్థితి రాకూడదు. ఈ పరిస్థితి బీఆర్ఎస్కి వస్తుందేమో అని అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగినాయి, బీఆర్ఎస్ ఓటమి చెందింది, అధికారంలో లేదు, రకరకాల సమస్యలు బీఆర్ఎస్కి ఉన్నాయి కనుక బీఆర్ఎస్కి ఎంపీ అభ్యర్థులు దొరకరేమో అనుకుంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకలేదు. సేమ్ టైంలో మీరు ఒకటి గమనించండి, బీజేపీకి కూడా ఎంపీ అభ్యర్థులు లేరు. ఆరుగురు బయట నుంచి వచ్చిన వాళ్ళే. అంటే బీజేపీ ఇంత 400 సీట్లు దాటి 3వ సారి హ్యాట్రిక్ కొడతామని చెప్తున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అభ్యర్థులు లేవు.
పైగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసి చాలా కొద్దిలో ఏదో మిస్ అయినట్టుగా మాట్లాడుతున్న బీజేపీకి ఇవాళ ఎంపీ టికెట్ లేక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఎంపీ టికెట్లు ఇస్తుంది. సో అంటే బీజేపీ కూడా బయటికి మాట్లాడినంత గాంభీర్యమే తప్ప లోపల ఏం లేదు అనేది డొల్ల అనే విషయం కూడా బీజేపీ విషయంలో కూడా అర్థమవుతుంది. అయితే ఎందుకో ఈ రెండు బీజేపీ బీఆర్ఎస్కు ఉన్న పరిస్థితులను అడ్వాంటేజ్ చేసుకొని కాంగ్రెస్ ఈ విషయంలో కొంచెం ఒక అడుగు స్టెప్ హెడ్ ఉండాల్సింది. కానీ కాంగ్రెస్ ఉండలేకపోయింది. ఆ రకమైన పరిస్థితికి కాంగ్రెస్‌లో ఉన్న నాయకత్వమే నాకు కారణం అని అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఇప్పటికి కూడా పైకేదో అంతా కలిసి ఉన్నట్టుగా ఏదో నివురు కప్పిన నిప్పు అంటారు కదా! సో ఈ లోక్సభ ఎన్నికల వరకు అందరూ ఏదో ఐక్యంగా ఉన్నట్టు, కలిసి ఉన్నట్టుగా ఏదో ఒక హడావుడి జరుగుతుంది గానీ, మీకు పొద్దున్న లేస్తే ప్రతిపక్ష పార్టీలు ఎవరో విమర్శించటం కాదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే నన్ను దింపుతారట, నన్ను ఉండనివ్వరట, నేను ఎంతో కాలం ఉండనట అని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఏ రకంగా చూసినా కూడా అది ఒక ఒక లీడర్ మాట్లాడాల్సిన మాటల్లా కనపట్లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదన్న విషయంలో ప్రతిపక్షాల కంటే కూడా స్వపక్షం కాంగ్రెస్‌లోనే అనుమానం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది అది. బీజేపీ 35% ఓటు బ్యాంక్‌తో పాటు 10 ఎంపీ స్థానాలను టార్గెట్ పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ 12-14 స్థానాలు గెలుస్తామని చెప్తున్నది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డాం కాబట్టి గతంలో గెలిచిన 9 స్థానాలతో పాటు ఇంకో స్థానాన్ని కూడా గెలవబోతామని అంటున్నది. నిజంగా ఎట్లా ఉంది మరి పార్టీల అట్లా పరిస్థితి? ఇట్లా ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళు చెప్పినన్ని గెలవాలంటే మనకున్న 17 పార్లమెంట్ సీట్లు సరిపోవు. 37 పార్లమెంట్ సీట్లు ఉండాలి. కావాలి. ఎందుకంటే ఇట్లా కాకపోతే ఒక పార్టీ తన క్యాడర్ కోసం మాట్లాడొచ్చు. మేము 16లో 14 ఎందుకు గెలవాలండి కాంగ్రెస్? 17కి 17 గెలుస్తాను ఎందుకు చెప్పదు? బీజేపీ కూడా 17కి 17 గెలుస్తాను ఎందుకు చెప్పదు? బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కదా, ఎవరికి హైకమాండ్ లేదు కదా. మరి మేము కూడా 17కి 17 గెలుస్తామని ఎందుకు చెప్పరు? అంటే వీళ్ళందరూ ఎంఐఎం అనే దాంతో అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారని అర్థం. అటు బీజేపీ ఒక స్థానాన్ని వదిలేస్తున్నారు. అంటే ముందే వీళ్ళు ఒక ప్లేస్ డిలీట్ చేసుకొని మాట్లాడతారు. లేకుంటే 16కే మాట్లాడిన అనుకోండి, మరి బీజేపీ ఎందుకు 16 గెలుస్తా అని చెప్పదు? మనం ఈసారి ఖచ్చితంగా 10 గెలవాలని ఎందుకంటారు? కాంగ్రెస్ 14 ఎందుకంటారు? అంటే ఇంకో 2 చోట్ల గ్యారెంటీ ఓడిపోతారని చెప్తున్నారా? మరి ఆ అభ్యర్థులకు ఎందుకు ఆశ పెట్టడం, వాళ్ళకి ఎందుకు బీఫామ్ ఇవ్వటం, ఎందుకు వాళ్ళ మీద ఖర్చు పెట్టడం? సో ఇవన్నీ ఏంటంటే ఒక లెక్కలు. అంటే ఈ పార్టీ ఇక్కడ, ఈ పార్టీ ఇక్కడ. ఇప్పుడు మనకు కనబడిన అంశం ఏంటంటే అసలు ఎంఐఎంకి దోస్తులు ఎవరు? 3 పార్టీల దోస్తులా? ఒక పద్ధతి. రెండోది అసలు బీజేపీ దోస్తులు ఎవరు? కాంగ్రెస్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దోస్తా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోస్తా అన్న విషయంలో కూడా మీకు అనుమానాలు వస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ మాట్లాడినా, జడ్సన్ మాట్లాడినా ఏం మాట్లాడుతారంటే బీజేపీకి కనీసం 3 ఎంపీలను గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. మరి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు నేను విశ్లేషించడం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి సస్పెండ్ గురైన వాళ్ళు బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీని గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డిదని మాట్లాడుతుంది. ఎట్లా గెలిపిస్తాడు రేవంత్ రెడ్డి? నిన్న ఆయన ఒక టీవీ షోలో చెప్తుండు, నేను కష్టపడి ముఖ్యమంత్రిని అయ్యి ఎంతో ఎన్నో మెట్లు ఎక్కుతూ వచ్చి ముఖ్యమంత్రి అయిన రేపు బీజేపీకి ఎందుకు పోతా, బీజేపీకి ఎందుకు సహకరిస్తా అని మాట్లాడుతున్నాడు. అది కూడా వాస్తవమే. లెక్క ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి ఏమీ ఆషామాషిగా సీఎం కాలేదు. ఆయన జైలుకు పోయొచ్చిండు, ఆయన కన్న కూతురు పెళ్లికి లేకుండా పోయిండు. రకరకాలుగా బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింస నుంచి బయటపడి ఆయన కాంగ్రెస్లో కుర్చీలకు ఆనుకుపోయిన సీనియర్లం కాదని కూడా ఆయన సీఎం కాగలంటే ఆయనకి ఎంతో వ్యూహం ఎంతో ఉంటుంది. అలాంటి వ్యక్తి నిజంగానే బీజేపీకి ఎందుకు పోతాడు? ఇవాళ ఆయన మీద వస్తున్న విమర్శ ఏంటంటే రేపు ప్రభుత్వం కనుక కూలిపోతే ఆ కూలిపోయే ప్రభుత్వానికి ఏర్పడే కొత్త ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి నాయకత్వం వహించి వస్తాడని కూడా చెప్తున్నారు. సో అంటే అలాంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు తన సొంత పార్టీ తనకి ఇన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీని వదిలిపెట్టి బీజేపీ వైపు ఎందుకు పోతాడు, సీటు కాపాడడం పోతారని? అంటే ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది లోక్సభ ఎన్నికల తర్వాత డిస్టర్బెన్స్ గురే అవకాశం కనబడుతుంది. అది బీజేపీ రూపంలోనా బీఆర్ఎస్ రూపంలో అనేది కూడా కొంచెం తేలాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల కంటే ఎక్కువ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పార్టీల్లో నేతలు ఇటు అటు జంపింగు, ఈ వ్యవహారాలు ఎక్కువ ఫోకస్గా మారుతున్నాయి. జనాలు నిజంగా ఎట్లా చూస్తున్నారు? అంటే మీరు క్షేత్రస్థాయిలో పోతున్నారు కాబట్టి ఈ అంశాలు ఎట్లున్నది? అంటే ఏ అంశాలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా విషయం అంటే మా పాలనకు 120 రోజుల పాలనకు రెఫరెండం అంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఏకదాటిగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాయి. అంటే జనరల్గా అధికారంలో పార్టీ మీద విమర్శలు చేయడం సహజం. కానీ బీఆర్ఎస్లు ఏ విమర్శ చేసినా ఒకవేళ అటు చూపిస్తే 3 వేలు బీఆర్ఎస్ వైపు చూపిస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు కూడా ఏమీ సామాన్యంగా లేవు. మీరు రోజుకు ఒక్కొక్కటి చూడండి.
ఏ కుంభకోణం కాళేశ్వరం కాంచి మొదలు పెడితే టెలిఫోన్ ట్యాపింగ్ వరకు మొత్తం తెలంగాణనే జీవితాన్ని విధ్వంసం చేసిరనే విషయాన్ని మనకి రోజుకు వస్తున్న విషయాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. సో అందుకనే బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు చేసిన గత పాపాల నుంచి బయటపడటం అనేది కష్టం. అందుకనే వాళ్ళు విమర్శలు కూడా స్టార్టింగ్లో చాలా తొందరపడి చేశారు విమర్శలు. కొద్దిగా కాంగ్రెస్ కూడా టైం ఇచ్చేది ఉండే. జనం కూడా హర్షించట్లేదు. ఎందుకంటే 4 రోజులు రాకముందే ఆయన పీక పిసుకాలని చూస్తున్నారు, మొన్ననే వచ్చిన ప్రభుత్వాన్ని గొంతు కోయాలని చూస్తున్నారని కూడా జనం మాట్లాడుకుంటారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ పట్ల కూడా ఇప్పటికి కూడా ఒక సెక్షన్లో ఇంకా ఒక ఆదరణ ఉంది. కేసీఆర్ అంటే ఒక నమ్మకము, కొన్ని స్కీమ్స్ వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన స్కీమ్స్ వల్ల ఏమనుకుంటున్నారంటే ఓకే బీఆర్ఎస్ కొన్ని ఇచ్చింది కదా, అవి కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది కానీ ఒక కంపారిజన్ స్టేట్మెంట్స్ అనేది మనకు సర్వేలో బాగా కనపడుతున్నాయి. ఎందుకంటే రుణమాఫీ రాగానే చేస్తా, పెన్షన్ పెంచేస్తా, ఇట్లాంటి ఒక 6 గ్యారెంటీలో కొన్ని విషయాలు టకటక రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అవేవి 100 రోజుల్లో జరగలేదు. ఇప్పుడు నాయకులు డేట్లతో సహా చెప్పారు కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా. నాయకులు మాట మారుస్తారు. మేము 100 రోజుల్లో చేస్తామని లేదు, 1 ఇయర్లో చేస్తామని ఇప్పుడు ఏదో మాట మార్చే ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో ఉందా మరి? అంటే ప్ర- ప్ర- అప్పటికంటే ఇప్పటికి ఈ ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఏం కంపేర్ ఎక్కడ చేస్తారంటే కొంతమంది ఏంటంటే మీరు పోయి రేపు రుణాలు తెచ్చుకోండి కట్టకండి మేము వచ్చి దాన్ని మాఫీ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అట్లాగే మీరు పెన్షన్లకు ఆవేశపడి మాకు ఓటేయండి మీకు డబుల్ అవుతుంది అని చెప్పారు. 2000 అయితే 4000 4,000 చేసి ఇట్లా రకరకాలుగా చాలా విషయాల్లో ప్రామిసెస్ చేయటం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఓహో మనం గతానికి ఇప్పటికి తేడా అయితే అప్పుడేమో అప్పులు చేసిండో సప్పులు చేసిండో మోసం చేసిండో తెలియదు కానీ అవి గ్రౌండింగ్ అయినాయి. ఇప్పుడు చేయడానికి ఇక్కడ ఖజానాలో పైసలు లేవన్న విషయం నెమ్మదిగా వీళ్ళకి అర్థమయ్యి ఈ పైసలు నింపే లోపలనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఆ ఎక్సర్సైజ్ చేసే మేము ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాము, అన్ని హామీలు ఇచ్చామని చెప్పి వాళ్ళ డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నాడు కదా. అంటే ఇప్పుడు దాన్ని జనాలు నిజంగా మీరు చెప్తున్న ప్రకారము అట్లే అనుకుంటున్నారేమో. అంటే హామీలు ఇచ్చారు కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఇప్పుడు పైసలు లేవు అని. నిజంగా ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కొంచెం ఇప్పుడు జరగట్లేదన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వం ఏమి ఇచ్చినా కానీ మొత్తం రాష్ట్రాన్ని ఇంకొక 10-15 ఏళ్ళు కోలుకోకుండా చేసిందన్న చర్చ కూడా ఉంది అదే సమయంలో. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ని దగ్గర చూస్తున్నారు. అంటే ఈ పార్టీలో సంక్షోభం ఇదంతా వాళ్ళకు కొత్త కాదు కావచ్చు. అంటే ఇప్పుడున్న ఈ సంక్షోభాన్ని కేసీఆర్ గారు ఎట్లా అధిగమిస్తారు అనుకుంటున్నారు? మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆ పార్టీ అయితే లోక్సభ ఎన్నికల నేనేమనుకుంటా అంటే గతంలో కేసీఆర్ ఎదుర్కొన్న సంక్షోభాలు వేరు, ఇది వేరు. రెండింటిని మనం పోల్చి చూడటానికి లేదు. కేసీఆర్ ఎదుర్కొన్న పెద్ద పెద్ద సంక్షోభాలన్నీ అధికారంలోకి రాకముందే జరిగినాయి. అంటే ఉద్యమ సమయంలో కొంతమంది రావటం పోవటం, కొంతమంది బ్లాక్మెయిల్ చేయటం, కొంతమంది పాస్పోర్ట్ స్కామ్లో ఇరుక్కోవటం, కొంతమంది రకరకాల దాంట్లో ఇరుక్కోవటం, ఇట్లాంటి వాటి వల్ల ఇంకెందుకు కేసీఆర్ స్వయంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చున్నప్పుడు కూడా నేను ఢిల్లీలోనే ఉన్నా కదా. అంటే ఒక్క లోక్సభ సీట్లో ఒకటో అసెంబ్లీ సీట్లో రానందుకు ఓడిపోయినందుకు ఆయన నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా, ఈ ప్రజలు నన్ను విశ్వసించట్లేదు, మీరు ఎవరు నాకు సపోర్ట్ లేని అంటే ఆయన అంత బలహీనంగా కూడా కనపడతాడు. బయటకు చాలా బలమైన వ్యక్తిగా కూడా కనపడతాడు. కానీ ఏ రకంగా చూసినా కేసీఆర్ గతాన్ని ట్యాకిల్ చేసినట్టుగా దీన్ని ట్యాకిల్ చేయలేడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి మీరు ఇవాళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న అందరూ మీరు అవసరార్థం కోసం అవసరం ఉన్నా లేకున్నా తెచ్చుకున్న వాళ్ళు టీడీపీ నుంచో కాంగ్రెస్ నుంచో మీకు నిజంగా అంత బలం అవసరం లేదు. మీకు 81 వచ్చినా 81, 83 వచ్చినప్పుడు 104 చేసుకోవాల్సిన అవసరం ఏముండే? మీకు 61 ఉంటే సరిపోతుంది. కానీ మీరు 84 నుంచి 104 పెంచుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏం జరిగింది? ఇవాళ ఆ రోజు మీ అవసరానికి మీరు ఎవరెవరిని తీసుకొచ్చారో ఇవి వాళ్ళ అవసరం కోసం ఆయా పార్టీలకు సొంత పార్టీలో పోతున్నారు, పక్క పార్టీలో పోతున్నారు అనుకోవచ్చు. అంటే ఆ ఫిరాయింపులను ఎట్లా చూస్తున్నారు జనాలు? జనానికి ఎవరు ఎక్కడున్నారని పెద్దగా ఆ రోజు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్ చేరినప్పుడు కూడా జనం ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా జనం ఏం పట్టించుకోవట్లేదు. మనం ఈ ఒక మీడియా సెక్షన్ మేధావి వర్గం రెగ్యులర్గా వార్తలు చదివేటోళ్ళు వీళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారేమో కానీ కామన్ మ్యాన్కి ఆ ఒక్క నియోజకవర్గం వరకు మనం ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నాం. గన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ కడియం చూడండి, కడియంకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా ఆయన పోయి కాంగ్రెస్లో చేరిండు. కేటీఆర్ అదే అంటుండు, ఇంతకంటే ఏం చేయాలి ఒక పార్టీ ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఇంతకంటే ఏం చేస్తుంది, ఇదంతా ఇంతకంటే దారుణమైన మోసం ఏం లేదంటాడు. టెక్నికల్గా చూస్తే అది కరెక్టే అనిపిస్తుంటుంది మనకి. ఏది అరే ఇన్ని అవకాశాలు ఇచ్చినాక ఇంకా పార్టీని ఎందుకు వదిలిపెట్టుకోవాలి, అవసరం ఉందా అని కూడా అనిపిస్తుంటుంది. కానీ ఆ రోజు కడియం శ్రీహరి ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చిండు? నీ అవసరం ఉండి నువ్వు పిలిపించుకున్నావా, లేదంటే కడియం శ్రీహరికి అవసరం ఉండి నీ దగ్గరకు వచ్చిండు అనేది కూడా మనం చూడాలి. సో అందుకనే రాజకీయాలు అనేవి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే టీఆర్ఎస్కి ఒక నిర్మాణం లేకపోవడం. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా గాలిలో పేకమేడే తప్ప
ఒక ఇటుక పెట్టి పునాదులు పెట్టి పార్టీ కట్టింది లేదు కనుకనే ఇవాళ నీకు కష్టం వస్తే కవిత అరెస్ట్ అయితే నలుగురు రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మీరందరూ కూడా ఎవరిని పోగు చేశారు? మీకు రాజకీయంగా అవసరం బట్టి వాళ్ళని పోగు చేశారు. ఇవాళ వాళ్ళ అవసరం తీరింది వెళ్ళిపోతున్నారు. ఇక దాని గురించి బాధపడి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల టీఆర్ఎస్ కూడా ఒరిగేది కూడా ఏముండదు వాస్తవానికి. ప్రధానంగా ఇంకొక సమస్య ఇప్పుడు కనబడుతున్నది. ఈ రిజర్వ్ స్థానాలలో, ఎస్సీ రిజర్వ్ స్థానాలలో ఈ మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక ఇష్యూ బర్నింగ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వలేదు, మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేసింది అనేది ఒకటి ఉంది. సో దాని మీద మందకృష్ణ మాదిగతో పాటు చాలామంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దీని ఎట్లా ఉంటుంది, ఎన్నికల ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మాదిగలు కనుక ఈ విషయం మీద ఫోకస్ పెడితే కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది ఓవరాల్గా. ఎందుకంటే మొత్తం తెలంగాణ అంతటా కూడా మాదిగల జనాభా ఎక్కువ. అయితే మందకృష్ణ గారు మాట్లాడుతున్న దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు, బీజేపీ ప్రొవోకేషను అవన్నీ ఉండొచ్చు. ఒక్క కులం యాంగిల్గా మనం చూసుకున్నప్పుడు మాత్రం మాదిగలు కనుక ఈసారి కాంగ్రెస్కి ఓటేయద్దు అనుకుంటే చాలా తీవ్రమైన నష్టం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడండి, అక్కడ వంశీకృష్ణ మాల, ఇక్కడ మల్లు రవి మాల, ఇక్కడ ఖమ్మంలో కూడా బట్టి సతీమణి అంటున్నారు. బట్టి కోట అంటే మాల కోట కిందికి పోయినట్టే లెక్క కదా. మీరు ఇట్లా ఈ కడియం, ఇప్పుడు కడియం కూడా ఆయన డక్కలి మాదిగ బైండ్ల మాదిగ కాదని వాళ్ళు మందకృష్ణ వాదిస్తున్నాడు. ఏ రకంగా చూసినా కూడా తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ కాడ మాలలకు టికెట్ ఇచ్చే ప్రయత్నం, ఆ ఎక్సర్సైజ్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేసి ఎవరిని మెప్పిస్తుందో లేదంటే ఏం ధీమాతో చేస్తుందో అనేది కూడా అర్థం కావట్లేదు. నిజంగా కూడా అంటే మందకృష్ణ గారు బీజేపీకి ఓటేయమని చెప్పడంతోనే చాలామంది విభేదించవచ్చు, కానీ మాదిగలకు టికెట్ లేదనే అంశం పైన మాత్రం కొంతమంది ర్యాలీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆయనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆయన రాడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బీజేపీకి ఓటేయమని చెప్పడం డిఫరెంట్. కానీ అవును, కాంగ్రెస్ నేనేదో బీజేపీలో ఉన్నా అనుకుందాం, కానీ మాదిగలకు టికెట్ ఎక్కడిచ్చింది కాంగ్రెస్ అంటే మాత్రం ఎవరు ఆన్సర్ చెప్పలేని పరిస్థితే ఉంది. సో ఇది ఏ రకంగా చూసినా కొంచెం చాలా ఇబ్బందికరమైన అంశం అవుతుంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇక ఒక 30 రోజులు అయితే అంటే ప్రచారము తీరు చివరికి ఏం చెప్తారు, అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది, ఎట్లా అంటే మనకి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించే నాటికి ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్, సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండే. కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ఇంకా 3 అభ్యర్థులు ప్రకటించలేని పరిస్థితుల్లోకి వస్తే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. బీజేపీ ఏమైనా కాంగ్రెస్ కంటే ఒక సీట్ ఎక్కువ గెలుస్తుందేమో అనేది ఒక అనుమానం. ముఖ్యంగా అభ్యర్థులను చూసినప్పుడు ఓ ఈటెల రాజేందర్ను, ఓ కొండా విశ్వేశ్వరరెడ్డిను, ఒక డీకేఆర్ను, ఒక రఘునందన్ రావును, ధర్మపురి అరవింద్ను, మన కరీంనగర్ బండి సంజయ్ను, వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంటే వీళ్ళు ఓడిపోతారా అనే ఒక డౌట్ కూడా వస్తుంది అనమాట. అందుకని ఏ రకంగా చూసినా, ఇంకోటి మేము చేసిన సర్వేలో కూడా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మొత్తం కూడా అక్షింతలు అనేవి బాగా ప్రభావం చూస్తున్నాయి. మహిళలు జై మోడీ అని చాలా గట్టిగా మాట్లాడుతారు. సో ఇది ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా పాకిందా లేదన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. నడుస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్లో అక్కడ మీకు కాంగ్రెస్ దానం నాగేందర్ని ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. సేమ్ టైంలో అటు పద్మారావు గౌడ్కి ఎంతో కొంత మంచి పేరు ఉంది. కిషన్ రెడ్డి వర్సెస్ పద్మారావు గారు జరిగిన ఆశ్చర్యపోయిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. హైదరాబాద్ కూడా ఈసారి కొంచెం, అంటే హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే బీజేపీకి ఓట్లు పెరుగుతాయి బికాజ్ ఆఫ్ మాధవీలత, ఆమె ప్రచారం కానీ ఆమె జనాలకు వెళ్తున్న తీరు వల్ల కూడా కొన్ని ఓట్లు అయితే పెరుగుతాయి. అట్లా ఓవైసీని ఓడించడం అంత ఈజీ ఏం కాదు. ఓవైసీని ఓడించాలంటే ఇట్లా సడన్గా నెల ముందు 2 నెలల ముందు క్యాండిడేట్ని దింపితే అది సాధ్యం కాదు. ఓవైసీని ఓడించాలంటే మళ్ళీ ఇప్పటి నుంచి రేపు 5 ఏళ్ల వరకు ప్లాన్ చేస్తే తప్ప అక్కడ ఓవైసీని ఓడించడం సాధ్యం కాదు. మీరు చెప్తున్న ప్రకారము బీజేపీకి కాంగ్రెస్ అంటే అడ్వాంటేజ్ ఉంది, ఎక్కువ సీట్లు వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల, లోక్సభ ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటాయి రాష్ట్ర? ఖచ్చితంగా బీజేపీ మీకు సేమ్ సమానం సీట్లు వచ్చినా బీజేపీ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయకుండా ఊకోదు, ఒక సీట్ ఎక్కువ వచ్చినా డిస్టర్బ్ చేయకుండా ఊకోదు. ఈవెన్ అసలు ఇక్కడ ఏ సీట్లు రాకున్నా కానీ కేంద్రంలో కనుక బీజేపీకి అధికారం వస్తే రేపు తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా బీజేపీ వేలు పెడుతుంది. కర్ణాటక, తెలంగాణని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేసి బీజేపీ తన హస్తాల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి కారణం ఎవరని భావిస్తారు? దానికి ఎవరో ఒక షిండే వస్తాడు. ఆ షిండే కాంగ్రెస్ నుంచి వస్తాడా, బీఆర్ఎస్ నుంచి వస్తాడా అనేది కొంచెం టైం బీయింగ్ అంతే తప్ప రేపు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలను, తెలంగాణను డిస్టర్బ్ చేయాలని బీజేపీ డిసైడ్ అయిన మరుక్షణం నుంచి ఇక్కడ రాజకీయాలు డిఫరెంట్గా మారిపోతాయి. మనం తెలంగాణలో కొత్త రాజకీయాన్ని కూడా చూడబోతాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత. సో ఇది లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి కృష్ణ గారు మనతో చెప్పిన అభిప్రాయాలు. థ్యాంక్ యూ.